మొన్న మే 3న నిర్వహించిన నీట్‌ని ఇవాళ ఎన్టీఏ రద్దు చేసేసింది. రాజస్థాన్‌లో మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్ లీక్ అయిందని చెప్పేసి మొత్తం నీట్‌ని రద్దు చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ మొత్తం నీటిలో పాల్గొన్న వారు ఒక్కరిద్దరు కాదు, 22 లక్షల మంది ఈ నీటిలో పాల్గొన్నారు. అంటే 22 లక్షల మంది యొక్క బ్రతుకు భవిష్యత్తు ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఫీజు ఏమో తీసుకోకుండా మళ్ళీ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్, మళ్ళీ రాసుకుంటారు అని చెప్తా ఉన్నారు. అలా ఫీజు అనేది మ్యాటర్ కాదు కదా. వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఎన్నో కళలతోని వాళ్ళ జీవితంలో ముందుకు పోవాలి, డాక్టర్లుగా ఇంకో దానికి ఎదగాలని అనుకొని ఎంతో శ్రమించి కొన్ని సంవత్సరాల పాటు దీని మీద వాళ్ళు స్టడీ చేసి నేర్చుకొని రాత్రింబవళ్ళు కష్టపడి రాసుంటారు. అర్ధాంతరంగా అసలు ఒక ఆశతోటి ఎదురు చూస్తున్న సమయంలో ఇక నీరు జల్లినట్టే వాళ్ళ బ్రతుకులనే చేసినని ఇప్పుడు వాళ్ళందరూ వాపోతూ ఉన్నారు. అసలు ఇదేమి కొత్త కాదు. అంటే సరే అరే ఇవాళనే అయింది ఏకదమ్నా ఏదో ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది, ఇంతవరకు ఎప్పుడు భవిష్యత్తు గతంలో ఎప్పుడు ఇట్లా లేదు అని అనుకుందామా అంటే అట్లా కూడా లేదు. ఒక్కసారి మోడీ పాలనలో ఏమేమి జరిగిందో అనేది ఒకసారి మనం చూద్దాం. 2019, 2021 జేఈ మెయిన్స్ 2 సార్లు, 2023లో యూజీసీ ఎన్ఈటీ, మళ్ళీ 2024లో నీట్, ఇన్నిసార్లు వరుసగా జేఈ మెయిన్లు యూజీసీ నీట్లు ఇన్నిసార్లు పేపర్ లీక్స్ అయితే ఇన్నిసార్లు. ఒక సందర్భంలో ఏకంగా బీహార్లో పేపర్ లీక్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ సాక్షులు బయటికి పోదు, ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదని చెప్పేసి సాక్షులను లేకుండా చేయడానికి ఏకంగా మర్డర్లు చేసిన దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంటే అసలు ఎట్లా ఇక ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది అనే ప్రశ్నలు సమాజం నుండి వెలువడతా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు స్పెషల్గా వీళ్ళు ఏం చేశారు, ఎన్ఐటీని పెట్టారు, ఎన్టీఏని పెట్టారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని నిర్వహించారు. ఎందుకు ఇప్పుడు ఎన్టీఏ యొక్క బాధ్యత ఏంది, పేపర్ ట్రాన్స్పరెన్సీ తోటి ఉండాలి, ఇందులో ఎక్కడ లోపాలు ఉండొద్దు, ఎక్కడ ఇబ్బందులు ఉండొద్దు, ఈ లీకేజీలు జరగొద్దు, ఇవన్నీ జరగకూడదని చెప్పేసి మీరు స్పెషల్గా ఎన్టీఏను నియమించిన తర్వాత కూడా ఎన్టీఏ అధికారులే ఇక్కడ పేపర్ లీక్ అయిందని చెప్పేస్తే అసలు విద్యార్థులు ఏమైపోవాలి, రాష్ట్రాల చేతుల్లో ఏం అధికారం లేకుండా చేసేసిండ్రు. ఇప్పుడు నీట్ను మీరు నిర్వహిస్తేనే భద్రంగా ఉంటుంది, అందరికీ సేమ్ సిలబస్ ఉంటుంది, మెరిట్ని మంచిగా తీయొచ్చు, అందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పిండ్రు. ఇవాళ అసలు ఎగ్జామ్ రాయడంలో ఇబ్బందుల విషయం పక్కన పెట్టండి, అసలు ఎగ్జామే లేదు కదా. నీటిలో పాల్గొనడం విషయం పక్కన పెట్టండి, అసలు నీటే రద్దయింది కదా, దీనికి ఏం చెప్తారు అని విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎన్టీఏ నిర్వహించిన తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కనుక ఈ విషయాన్ని నేను అడుగుతున్నా. ఒక గ్రామంలో బాగా దొంగలు పడుతూ ఉన్నారు. సో ఆ గ్రామం కొంత థ్రెటన్లో ఉంది, ఆ గ్రామానికి కొంత ముప్పు ఉందని చెప్పేసి అదే గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్ని గవర్నమెంటు పెట్టింది. అక్కడ ఒక మండలం అనుకోండి, సో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ గ్రామం లేదా ఆ మండలంలో పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఆ స్టేషన్లో ఎస్హెచ్ఓ ఉన్నాడు, అక్కడ ఇంకొక ఇన్స్పెక్టర్ ఇంకోరు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఆ గ్రామంలో క్రైమ్ రేటు తగ్గుతుందా, దొంగల యొక్క సంఖ్య తగ్గిపోతుందా, ఇంకాస్త పెరుగుతుందా చెప్పుండ్రి. ఆబ్వియస్గా అరే పోలీసులు వచ్చిండ్రు, గ్రామంలో పోలీస్ స్టేషన్ పడింది, అక్కడ పోలీసులు ఉన్నారు, డ్యూటీలు చేస్తున్నారంటే దొంగతనాలు, క్రైమ్ రేటు, క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి తగ్గాలి, పెరుగుతాయి విచిత్రంగా ఎక్కడన్నా. నీటిని మీ చేతిలోకి తీసుకున్న తర్వాత మీరు ఎన్టీఏ తోటి ఇంత కట్టుదిట్టంగా ఇంత భద్రతా బలగాల మధ్య మీరు పరీక్షలు నిర్వహిస్తుంటే పేపర్ లీకేజీలు అనేవి తగ్గాలి, పేపర్ లీకేజీలు అనేవి ఆగిపోవాలి. ఇంకాస్త రెట్టింపు వేగంతో, ఇంకాస్త ఉత్సాహంతో పేపర్ లీకేజీలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే ఈ దేశంలో ఇంత ప్రధాన పాత్ర పోషించే నీట్ అనేది సెక్యూర్గా జరగట్లేదు, నీటికే భద్రత లేదు. ఎలాంటి లీకేజీలు లేకుండా ఒక నీటును నిర్వహించలేకపోతే మీ చేతుల్లో నీటు ఉండి ఏం లాభం, సెంట్రల్లో మీరు అధికారంలో ఉండి ఏం లాభం అని సమాజం అంటుంది. 22 లక్షల మంది విద్యార్థుల తాలూకా వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? అసలు నీట్ అనేది వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళు ఎన్నో కళలతోని ఎన్నో ఆశలతోని వాళ్ళు రాస్తారు. మీరు ఈ ఎగ్జామ్లు కూడా కనీసం ఒక సెక్యూర్గా దీన్ని నిర్వహించలేకపోతే దీన్ని ఏ కోణంలో చూడాలి, ప్రజలు కానీ, వ్యవస్థ కానీ, సమాజం కానీ. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పేరుతోటి పలు నినాదాలను ఎత్తుకొని ముందుకు వస్తాం, ఈ సమాజంలో దేశాన్ని ఊహించినంత ముందుకు తీసుకుపోతాం, ఊహించినంత అభివృద్ధి పద్ధతులను నడిపిస్తామని సరే చెప్తూ ఉంటాం. అసలు విద్యార్థులు రాసే ఎగ్జామ్సే సెక్యూర్గా లేకపోతే, విద్యార్థులు రాసే ఎగ్జామ్సే అవి అక్కడ ట్రాన్స్పరెన్సీగా జరగకపోతే మనం ఇంకేం మెసేజ్ ఇస్తాం ఈ సమాజానికి, ఈ సొసైటీకి? ఇది ఒక్కసారి 2 సార్లు కాదు కదా.
ఇది ఒకసారి 2 సార్లు కాదు, 2019 నుంచి మొదలైతే ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎప్పుడో ఒకటి జేఈ మెయిన్ కావచ్చు, యూజీసీ ఎన్ఈటీ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి నీట్ కావచ్చు, పేపర్ లీకులు. ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం లేకుండా, రాష్ట్రాలు నిర్వహించకుండా మీరు దీన్ని చట్టం చేసి నీటిని మీరు నిర్వహిస్తేనే బాగుంటుంది అని చెప్పి దీన్ని ఇంత ముందటేసుకొని చేసింది ఎందుకు? పేపర్ లీక్లు అవ్వడానిక? ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక విషయం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది. సరే, రాజస్థాన్లో తప్పిదం జరిగింది, ఇట్స్ క్లియర్. అది మ్యాథమెటిక్స్ సంబంధించిన పేపర్ లీక్ అయింది. సమ్ 700 అబోవ్ మార్క్స్ గాను 600 అబోవ్ క్వశ్చన్స్కి క్వశ్చన్ షీట్ మొత్తం కూడా లీక్ అయిందని చెప్తా ఉన్నారు. సరే, రాజస్థాన్లో పేపర్ లీక్ అయితే ఈ దేశం మొత్తంలో రాసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అక్కడ ఒక దగ్గర తప్పు జరిగింది, ఓకే, ఇట్స్ వెరీ క్లియర్, నేను కాదన్నాను. ఇప్పుడు వీళ్ళందరూ అమాయకులే కదా, అనవసరంగా వీళ్ళందరూ శిక్ష పడేట్టే కదా, అనవసరంగా వీళ్ళందరూ నష్టపోయినట్టే కదా. గతంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది? ఓపిక ఉండదు కదా. ఎంత జీవితాన్ని, ఎన్ని సంవత్సరాలను, ఎంత సమయాన్ని వాళ్ళు కేవలం ఒక పేపర్ మీద పెట్టుంటారు. దాన్ని ఉన్న పలంగా చిన్న సాకుతోని ఇలాంటి ఒక విషయాన్ని మీరు చూసుకోలేక, కనీసం పేపర్ లీక్ కాకుండా కాపాడుకోలేక, ఇవాళ విద్యార్థులను ఇంత ఊబిలోకి నెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? దేశం మొత్తం నివ్వెరపోతా ఉంది. ఎందుకనంటే వీఆర్ గ్రోయింగ్ యాజ్ ఏ లార్జెస్ట్ ఎకానమీ, వీఆర్ గోయింగ్ యాజ్ ఏ బిగ్గెస్ట్ ఎకానమీ, ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచ స్థాయి కంట్రీలతో మనం ముందుకు పోతా ఉన్నాం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి, అసలు విద్యార్థులు రాసే పరీక్షలు అనేవి మనం ట్రాన్స్పరెన్సీగా నిర్వహించగలుగుతున్నామా లేదా? అసలు ఆ పరీక్షలకైనా కనీసం భద్రత ఉందా? ఒక పేపర్ లీక్ కాకుండా కాపాడుకోలేకపోతే దేశానికి ఎట్లా రక్షణ ఇస్తాం? ఇక్కడ నుండి భద్రత సంబంధించిన విషయాలు కానీ, మన ఇంటర్నల్ థింగ్స్ కానీ బయటికి పోవని ఎట్లా గ్యారంటీ ఇస్తాం అని సమాజం అంతా అడుగుతాం.